కృతజ్ఞత లేని వారికి సహాయం చేస్తే మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందో నేను మీతో చెప్తాను. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో నేను ఒక సంఘటన చూశాను. అతను పామును పట్టేవాడు. గాయపడిన ఒక పాము అతనికి కనబడింది. చావు బ్రతుకుల్లో ఉండే ఆ పామును దగ్గరికి తీసుకొని దానికి వైద్యం చేసి కట్టుగట్టి దాని ప్రాణాన్ని నిలబెట్టాడు అతను. ఎంత చేస్తే కృతజ్ఞత లేకపోగా ఆ పామును వదిలిపెట్టే సమయంలో తనకు కట్టుగట్టి ప్రాణం పోసినటువంటి ఆ వ్యక్తి చేతిని కరిచింది. అతను అలాగే చచ్చిపోయాడు. పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది, అది కాటు వేసి చంపుతుంది. అది దాని స్వభావం, దాని నైజం. అందుకే ఒక పెద్ద ఆయన అంటాడు, పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషమే, జాగ్రత్తగా ఉండండి అని. ఇవాళ అర్హత లేని వ్యక్తికి మనం సహాయం చేస్తే అతను ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోకపోగా మనం చేసిన సహాయంతో బలాన్ని తెచ్చుకొని, శక్తిని తెచ్చుకొని మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దాదాపు ఈ 40 సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి వ్యక్తులను ఎంతో మందిని చూశాను. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసే రకాలను చూశాను. కూర్చున్నటువంటి కొమ్మని నరికినటువంటి వ్యక్తుల్ని చూశాను. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి వ్యక్తులను కూడా చూశాను. మనం చేసినటువంటి సహాయంతో బ్రతికి ఈరోజు మన మీదే విషాన్ని చిమ్ముతున్నటువంటి వ్యక్తులను ఎంతో మంది చూశాను. కాబట్టి ఎవరికి పడితే వారికి సహాయం చేయండి. మీరు సహాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోండి. 3.5 సంవత్సరాల కాలం పాటు యేసుక్రీస్తు ప్రభుతోనే ఉండి 30 వెండి నాణేలకు యేసుక్రీస్తు ప్రభువు నమ్మేశాడు ఇస్కరియోతు యూదా. అలాంటి వ్యక్తులే ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటారు. ఇవాళ లోకంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే అది వేరు సంగతి. కానీ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల్లో, సేవకులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల్లో, సువార్థికులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఇలాంటి విష స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కృతజ్ఞత లేనటువంటి వారు, చేసిన సహాయాన్ని ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా అవకాశం దొరికిన ప్రతిసారి చెయ్యి అందించినటువంటి వ్యక్తి చేతిని నరకడానికి ప్రయత్నించే వాళ్ళు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో రాళ్లు పట్టుకొని వచ్చారు ఆవిడ్ని కొట్టడానికి. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ నేరం చేసినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు అదే ప్రశ్న అడిగారు, ఈవిడ వ్యభిచారం చేస్తూ దొరికింది, మరి మీరేమంటారు అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మీలో ఏ పాపం చేయని వారు ఆ తల్లి మీద రాయి వేసరండి అని చెప్పారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా, మనం కూడా ఏదో ఒక విషయంలో పడిపోయిన వాళ్ళమే, తప్పు చేసిన వాళ్ళమే, ఆవిడ మీద ఎలా రాయి విసురుతామని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ క్రీస్తు వ్యక్తిత్వం అర్థం చేసుకున్నటువంటి దైవజనులు ఎవరైనా తప్పు చేసినటువంటి వ్యక్తికి మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇవ్వాలి. పశ్చాత్తాపపు అనుభవంలోనికి నడిపించడానికి ఒక అవకాశం ఇవ్వాలి. మన మాటలు ఎలా ఉండాలి అని అంటే, అయ్యో నేను తప్పు చేశానే, నేను పాపం చేశానే, నా దేవుని ముందు నేను ఒప్పుకొని క్షమాపణ అడిగి నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నేను మళ్ళీ రక్షణ అనుభవంలోనికి నడవాలి, నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవాలి అన్న ఆలోచన ఆ వ్యక్తికి కలగాలి. అంతేగాని బలవంతంగా ఆ వ్యక్తిని పట్టుకొని, ఇక నువ్వు పనికిరావు, ఇక నువ్వు క్రైస్తవ సమాజంలో ఉండడానికి వీల్లేదు, మేమెవరం క్షమించం, యేసుక్రీస్తు ప్రభువు కూడా నిన్ను క్షమించడు, నువ్వు లోకంలోనికి వెళ్ళిపో, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోవలసిందే అని చెప్పి మాటలతోనే ఆ మనిషిని చంపడం అనేది న్యాయం కాదు అని నా ఉద్దేశం. మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నటువంటి మనం ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ గురించి ఆలోచించాలి. కరడు కట్టినటువంటి దొంగ, మరికొద్ది గంటల్లో చనిపోయే దొంగ నన్ను క్షమించమని ప్రభువుని అడిగితే
అతన్ని క్షమించి ఈ రోజు నువ్వు నాతో పాటు నిశ్చయంగా పరదేశంలో ఉంటావు అని చెప్పి అతన్ని తీసుకుని వెళ్ళినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు ఒక వ్యక్తిని రక్షించడం, అతన్ని నిలబెట్టుకోవడం, అతన్ని ముందుకు నడిపించడం అనేది క్రీస్తుకు సంబంధించినటువంటి విషయం. ఆయన సింహాసనంలో మనం కూర్చుని తీర్పు తీర్చకూడదు. ఇవాళ చాలా మంది స్వనీతి పనులు చేస్తున్నటువంటి విషయం ఇది. గురవింద గింజలు వాటి కిందుండే నలుపును చూడవట. ఎవరి వ్యక్తిగత జీవితంలో కావలసినంత పాపం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. కానీ ఇతరులకు సంబంధించిన విషయం వచ్చేసరికి నాకంటే నీతివంతుడు లేడు, నాకంటే యథార్థవంతుడు లేడు అని దేవుణ్ణి కొంచెం ఆ కుర్చీలోంచి పక్కకి వెళ్ళి నువ్వు నిలవబడు, నేను నీ కుర్చీలో కూర్చొని తీర్పు తీరుస్తాను అని అంటూ ఉన్నారు ఇవాళ చాలా మంది స్వనీతి పరులు. అయితే గుర్తుపెట్టుకోవాలి, తీర్పు అనేది ఒకటి ఉంది. అందరికీ తీర్పు తీర్చే దేవునికి ప్రతి ఒక్కరి జీవితం తెలుసు. ప్రశాంతంగా బ్రతకాలన్న ఆలోచన నీకుంటే నీకు ఒక మంచి సలహా చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడం మానే. బడిసెల కంటే పదునైనటువంటి మాటలతో పొడిచే మనుషుల మధ్యన మనం బ్రతుకుతా ఉన్నాం. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులో ఉన్నప్పుడు కానీ, శ్రమలో ఉన్నప్పుడు కానీ, ఆకలితో ఉన్నప్పుడు కానీ నీకు సహాయం చేయడానికి ఏ ఒక్కడు ముందుకు రాడు. ఏదైతే అదైందని శక్తినంతా కూడగొట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కడు నీ కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను తిడతారు, నీ గురించి తప్పుగా మాట్లాడతారు, నీ మీద నిందలు వేస్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను హేళన చేస్తారు, రకరకాలుగా నీ క్యారెక్టర్ని అసోసినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసి చూడనట్లు వెళ్ళిపో. ఒక చెవిలో వినబడిన మాటని ఇంకొక చెవిలోంచి వదిలిపెట్టి వెళ్ళిపో. కానీ వీటినన్నిటిని మనసులోనికి తీసుకున్నావో ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం తినలేవు, నిద్రపోలేవు. ఎందుకంటే ఒక మనిషి సంతోషంగా బ్రతకడం ఇంకొక మనిషికి గెట్టదు, అది మనిషి స్వభావం. ఇలాగే రోడ్డు మీద భార్యాభర్తలు ఇద్దరు ఒక గాడిద మీద కూర్చొని వెళ్తున్నారట. ఆ భార్యాభర్తలను చూసినటువంటి వాళ్ళు దున్నపోతుల్లాగా ఉన్నారు, గాడిద మీద వెళ్తున్నారు ఇద్దరు, దానికి ఎంత రూపాయలు పంపించద్దు అన్నారట. ఆ మాటలు విన్నటువంటి భర్త గాడిద మీద నుంచి దిగి తన భార్యను మాత్రం గాడిద మీద కూర్చోబెట్టి మళ్ళీ నడుచుకుంటూ వెళుతున్నారట గాడిదతో పాటుగా. అప్పుడు అదే జనం, చూడు భార్య ఎలా ఉందో, ఎద్దులాగా ఉంది, మొగుడు నడుస్తూ ఉంటే ఏమాత్రం ప్రేమ లేకుండా గాడిద మీద కూర్చుంది అని తిట్టారట. ఎందుకు వచ్చిన గొడవలే, జనాలు తిడుతున్నారు అని చెప్పి ఆవిడ కూడా గాడిద మీద నుంచి దిగి తన భర్తను ఎక్కమని చెప్పి గాడిద మీద తను నడుస్తుందట. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే జనం, చూడు మగాడై ఉండి సిగ్గు లేకుండా గాడిద మీద కూర్చున్నాడు, ఆడదాన్ని నడిపిస్తున్నాడు అని అన్నారు. ఓరు నాయన, ఇద్దరం కూర్చొని వెళుతున్నా తిడుతున్నారు, ఒక్కదాన్ని కూర్చోబెట్టి నడిపించుకెళ్తున్నా తిడుతున్నారు, నేను కూర్చున్నా తిడుతున్నారు అని చెప్పి ఇద్దరు నడిచి గాడిదని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నారట. అప్పుడు జనం అంటున్నారట, వాళ్ళు చూడు ఎంత తెలివి తక్కువ సన్నాసులో, ప్రయాణం చేయడానికి పక్కనే గాడిదున్న దాన్ని నడిపించుకుంటూ వీళ్ళు నడుచుకుంటూ వెళుతున్నారు అన్నారట. ఇది మనిషి స్వభావం. నువ్వేం చేసినా తిడతారు మనుషులు. ఈర్ష్య, ద్వేషం, అసూయతో చస్తూ ఉంటారు మనుషులు. ఒంటికొచ్చే రోగాలు కనపడతాయి, కానీ హృదయానికి వచ్చే ఈ రోగాలు కనబడవు. ప్రశాంతంగా నువ్వు తెల్లబట్టలు వేసుకుంటే కూడా వారం లేని ఎంతో మంది ఉంటారు. నీకు మంచి పేరు వస్తే వారం లేని వాళ్ళు ఉంటారు, నీకు ఒక మంచి ఉద్యోగం వస్తే వారం లేని వాళ్ళు ఉంటారు, నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే వారం లేని వాళ్ళు ఉంటారు, నువ్వు ఒక బండి కొనుక్కుంటే వారం లేని వాళ్ళు ఉంటారు, నువ్వు ఒక మంచి పాట పాడితే వారం లేని వాళ్ళు ఉంటారు, నిన్ను 10 మంది అభిమానిస్తే వారం లేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి మనుషులు ఏదో అనుకుంటున్నారని చెప్పి కురింగిపోతూ ఉంటారు చాలా మంది. వదిలే, ప్రశాంతంగా బ్రతుకు.